తీసుకురావడం కోసం సావు నోట్ల తలబెట్టినంత పనైంది నాకు. అయినా కూడా కేసీఆర్ గారిని ఒప్పించి చిరస్థాయిగా వరంగల్లో మరి కాళోజీ ఎల్టీ యూనివర్సిటీ, కళాక్షేత్రము, కేంద్ర ప్రభుత్వం ద్వారా 150 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన అవకాశాన్ని మన వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా జాతి ప్రయోజనాల కోసం, జాతి ఉనికి చాటడం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. మరి కడియం శ్రీఆర్ ఏం చేశాడు? 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మూట కట్టుకున్నది నమ్మక ద్రోహి. ఆయన మూట కట్టుకున్న నమ్మక ద్రోహి. ఆయన బిడ్డకు మాత్రం ఎంపీ టికెట్ కోసమే మరి స్వార్థంతో ఆయన రాజకీయాలు చేశారు. కానీ ఏ ఒక్క దళిత బిడ్డకి ఇప్పటివరకు ఏనాడు కూడా చేయలేదు. అంతేకాకుండా ఈరోజు ఆయన నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండేది ఉంటే మీరందరూ కూడా ఒక్కబడలే అనేది కదా రేవంత్ రెడ్డి, నేను ఒక్కబడి విద్యార్థులమే, ఆయన కంటే నేనే సీనియర్ అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నావు, అప్పుడు ఏబీసీలు అయినాయి, అప్పుడు నేను కూడా ఉన్నానని చెప్పేసి డంబికాలు బలుపుతుంటావు. నీకు సిగ్గు శరమున్నా, ఏమాత్రం పౌరుషం ఉన్నా, రేషమున్నా కడియం శ్రీహరి ఇది నీకు చివరి అవకాశం. 74 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పటికైనా చేసిన పాపాలన్నీ కడుక్కోవాలంటే దండోరా ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని నేను చెప్తున్నావు కదా, అది నిజమే అయితే నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి ఎంబడి పడతావో ఏం చేస్తావో నాకు తెలియదు. బెదిరిస్తావా, అదిరిస్తావా? జమిడికా ఉంటుంది, బయన్లోళ్ళు కొట్టే జమిడికా ఉంటుంది. ఇప్పుడు నేను మాదిగా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. డప్పు కొట్టమంటే అసలు నా సామిరంగా కొడతా, చెప్పు కుట్టమంటే కూడా కుడతా. మరి ఆయన నిజంగానే బయలుదేరైతే జమిడికం కొట్టి, అది కుల గౌరవానికి ప్రతీక. జమిడిని కొట్టి రేవంత్ రెడ్డి నొప్పించి మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరణ అయ్యటానికి సిద్ధంగా ఉన్నది. ఎవరు ఆపే పరిస్థితి లేదు. కానీ ఇత్తేసి పొత్తు కలపాలంటారు కదా, ఆ పని చేసడానికైనా కనీసం ఇప్పటికైనా నీ చేతిలో ఆనాడు అధికార పార్టీలో టీడీపీలో, ఈనాడు మళ్ళీ అధికార పార్టీకి అవకాశవాదంగా పోయినావు. నీతో పాటు మాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పనికత్తులు అవుతారు, గూటాలు అవుతారు. మరి రేవంత్ రెడ్డిని గుద్దితేనే ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. గూటం పనికత్తులు కావాలి. మా దండోరా నాయకులందరూ కూడా, అనేక గ్రూపులుగా ఉన్న మాదిగలందరూ కూడా మరి డప్పు కొట్టి సిటికడేస్తూ మరి దండోరా వేసి ఏబీసీడీలు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా ఎవరు ఆపినా ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించి ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమం పరాకాష్ఠకు తేరింది. సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవడం జరిగింది ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్ ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లో ఎత్తడో, బిల్ పెట్టకుండా చరిత్రహీనుడైతాడో రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి, ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు నేను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే 100% మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే మా పార్టీ ద్వారా ఇప్పటికే 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మేమే కాదు, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న పార్టీలు మొత్తం కూడా, కాంగ్రెస్ కానీ తీర్మానం చేసింది, బీజేపీ అయితే కేంద్రంలో ఇక్కడ కూడా తీర్మానానికి సహకరించడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు సహకరించడం జరిగింది, ఎంఐఎంఐలు సహకరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 80% ముందు వరుసలోనే ఉన్నది. కాబట్టి తప్పకుండా రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్పకుండా మేము మద్దతు తెలియజేస్తాం.